ఎంతమంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పెట్టుకొని అందరితో నన్ను తిట్టించడం, జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోడెవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. ఈ రోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? నేను చూసుకుంటాను చేసుకొని. ఎన్ని రోజులు లోకేష్ కాపాడతాడు, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాపాడతాడు, ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు కాపాడతాడు? వీళ్ళందరినీ నాకంటూ ఒక టైం వస్తుంది, భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చౌదెప్పు తిన్నారు, ఈవెన్ ఇంక్లూడింగ్ సిబిఎన్ తో, చంద్రబాబు నాయుడుతో సహా. మీరు చూసుకోండి చరిత్ర. మళ్ళీ నా జోలికి వస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం జీరో అయిపోతారు. కిరాక్ ఆర్పి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు. ఎందుకంటే నువ్వు తొందరపడి ఏది పడితే అది మాట్లాడకు. ఎందుకంటే నువ్వు ఈ మధ్య రోజమ్మ పైన ఎక్కువ కామెంట్స్ కానీ ఇది ఎక్కువ బాధ పెట్టే విషయాలు కానీ ఎక్కువ చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు జబర్దస్త్కి రాకపోతే నువ్వు ఎక్కడ ఉండేటోడివి, ఏ మూలన ఉండేటోడివి నీకే తెలియదు. ఎందుకంటే నువ్వు ఈ రోజు ఈ స్టేజ్లో ఉండావు అంటే దానికి కారణం రోజమ్మనే. ఎందుకంటే రోజమ్మ నీకు సపోర్ట్ చేస్తే కానీ నువ్వు ఈ స్టేజ్కి రాలేదు. నువ్వు ఆ విషయం మర్చిపోయి ఈరోజు రోజమ్మని ఎన్ని మాటలు అంటున్నావు. ఒక్కసారి నువ్వు ఏదేదో మాట్లాడొద్దు దయచేసి, ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎల్లప్పుడూ ఎల్లకాలం మీ పార్టీనే ఉండదు హోదాలో, ఓకేనా? అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. రాను రాను మా